పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు అని మత్తయి సువార్త ఆయన 5:8 కూడా హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నారు. నిజమే, ఈ కాలంలో పరిశుద్ధతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. పరిశుద్ధతకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. అది లేకుండా మనం ప్రభువును చూడలేం. ప్రభు దర్శనం మనకు కలగదు. నిజమే, ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమైనది, నిజమైనది. అది మనం ప్రాక్టికల్‌గా అనుభవించాలి అనంటే ఖచ్చితంగా దేవుని పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆయన యొక్క ముఖదర్శనం మనకు కలగాలి అంటే, దేవుని సన్నిధిని మనం నిత్యము అనుభవించాలంటే పరిశుద్ధత ఇంపార్టెంట్ అండి. అది గాని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితం అంతా ఆహ్, పవర్‌ఫుల్‌గా ఒక ప్రభావంతో ముందుకు కొనసాగదు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని మనం కాపాడుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.